పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తన దెబ్బేంటో చూపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిన వేళ ఆ జట్టు ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫైర్ 2లో 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను నేలమట్టం చేసింది. మొదట ముంబై 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటలు తమ సత్తా చాటారు. శ్రేయస్ అద్వితీయ పోరాటానికి నేహల్ వధేరా సహకారం తోడు కావడంతో లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ప్రభ్-సిమ్రన్ త్వరగానే నిష్క్రమించిన ఛేదన ఆరంభంలో పంజాబ్ విశ్వాసంతోనే ముందుకు సాగింది. జోస్ ఇంగ్లీష్ చేసిన చక్కని షాట్లతో అలరించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్లలో 2 సిక్స్లు 2 ఫోర్లు బాదాడు. ప్రియాంశార్య కూడా బ్యాట్ ని గట్టిగానే జులిపించాడు. కానీ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న దశలో అశ్విని బౌలింగ్ లో అతడు వెనుతిరిగాడు. 6 ఓవర్లలో అతడు నిష్క్రమించేటప్పటికి పంజాబ్ స్కోరు 55. 8వ ఓవర్లో జోష్ కూడా అవుట్ అయిన శ్రేయస్, నేహల్ వధేరా చక్కని బ్యాటింగ్ తో పంజాబ్ ను రేసులో నిలిపారు. దాటైన బ్యాటింగ్ తో సాధించాల్సిన రన్ రేట్ ను అదుపులో ఉంచారు. హార్దిక్ బౌలింగ్ లో వధేరా 6లు 4లు పదగా టాప్లీ ఓవర్లలో శ్రేయస్ వరుసగా 3 సిక్స్లు దంచేశాడు. వర్ష వాతావరణంలో అంతకుముందు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ముంబై ఓపెనర్ బెయిర్స్టో మరోసారి అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన అతను ఆ జట్టుకు బలమైన పునాది వేశాడు. అయితే గత మ్యాచ్ లో చెలరేగిపోయిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఎందుకు ఈసారి త్వరగానే అవుట్ అయ్యాడు. రోహిత్ నిష్క్రమించిన బెయిర్స్టో పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అతడు అటాకింగ్ గేమ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 65 పరుగులు 1 వికెట్ తో నిలిచింది. అయితే 7వ ఓవర్లో ప్రమాదకర బెయిర్స్టోను అవుట్ చేయడం ద్వారా పంజాబ్ వైశాఖ్ కాస్త ఊరటనిచ్చాడు. కానీ తిలక్ వర్మ చక్కని షాట్లతో వైశాఖ్ బౌలింగ్ లో 6, 4, చాహల్ ఓవర్లలో సూర్యకుమార్ 6లు 4లు బాదడంతో 10 ఓవర్లలో ముగిసేసరికి ముంబై 102 పరుగులు 2 వికెట్లతో బలమైన స్థానంలో నిలిచింది. బ్యాటర్ల మెరుపు కొనసాగడంతో 14వ ఓవర్లో 142 పరుగులు 2 వికెట్లతో ముంబై భారీ స్కోర్ పై కన్నేసింది. కానీ పరిస్థితి ప్రమాదకరంగా మారిన దశలో అదే స్కోర్ వద్ద జోరు మీదున్న ఆటగాళ్లందరినీ అవుట్ చేసి ఊపిరి పీల్చుకుంది పంజాబ్. సూర్యను చాహల్, తిలక్ ను జెమిసన్ వెనక్కి పంపారు. సూర్య తిలక్ జంట 3వ వికెట్ కు 42 బంతుల్లోనే 72 పరుగులు జోడించింది. అయితే నమందీర్ చెలరేగడంతో ఆఖరి 5 ఓవర్లలో ముంబై 57 పరుగులు రాబట్టగలిగింది.